హాయ్ అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈ వీడియో అయితే నేను శ్రీరామనవమి రోజున షూట్ చేసిందనమాట. ఆ రోజైతే నాకు టైం కుదరక నేను పోస్ట్ చేయలేదు. సో సారీ అండి. ఈ రోజైతే నేను పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే. శ్రీరామనవమి రోజునైతే పూజ మందిరం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా రాముల వారి కోసం మంచి ప్రసాదం వండామన్నమాట. అదే ప్రసాదం ఏంటంటే పూరి, కూర, పాయసం, హల్వా అనమాట. ఇక్కడ స్పెషల్ అండి, అంతే. అలా అని చెప్పి వండుకున్నాము. వండిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇక్కడ అంటే కల్చర్ ఏంటంటే దేవీ నవరాత్రులానే ఈ శ్రీరామనవమి నవరాత్రులు కూడా చేసుకుంటారండి. ఆ 9 రోజులు కూడా ఆనియన్ తినకుండా ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం ఉండి, ఒక్క పొద్దు తినే వాళ్ళు ఒక్క పొద్దు తింటూ 9 రోజులు కూడా పాటిస్తారనమాట. కాబట్టి మా తోడు కోడలు, మా పెద్ద అత్తయ్య వాళ్ళు కోడలు అనమాట. అంటే ఒకే ఇంట్లో ఉంటాం కదా, వాళ్ళు కోడలు అనమాట. దుర్గమ్మకు పూజ చేస్తూ ఉంటుంది. ఆవిడ 9 రోజులు కూడా నవరాత్రులు పాలించిందనమాట. చాలా గ్రాండ్గా లాస్ట్ రోజైతే వాళ్ళు అంటే పూజ చేసుకుంటారు. కాబట్టి మాకైతే ఇన్వైట్ చేశారండి. మేమైతే వెళ్తామని చెప్పి మార్నింగ్ ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని రాముల వారికి ప్రసాదం వండి ఇంకా దుర్గమ్మ దగ్గర కొంచెం ప్రసాదం పెట్టి మొత్తం అన్నీ చేసేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తామన్నమాట ఈవినింగ్. అయితే ఆ రోజు ఏంటంటే నేను చెప్పాను కదా, పాయసం, హల్వా, ఇంకొచ్చేసి ఏంటంటే పూరి, కూర వండుకున్నాం అనమాట మా ఇంట్లో. దేవుడి వరకు పెట్టిన తర్వాత ప్రసాదం తినేసి మేము ఈవినింగ్ వెళ్ళాము వాళ్ళ ఇంటికి. ఇవ్వండి, ఇప్పుడైతే వండుతున్నాను పాయసం ఇంకా హల్వా అన్ని, పూరి కూడా పాన్ వేసి ఇంకా పూరి కూడా చేసేసి ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇయర్ అండి ఈ నవరాత్రులకి చాలా గ్రాండ్గా చేస్తారు. దేవి నవరాత్రులు అంటే వాది కూడా చేస్తారు, కానీ ఇది చాలా గ్రాండ్గా చేస్తారు వాళ్ళు. ప్రతి ఇయర్ అయితే వెళ్తూ ఉంటాము. ఈ ఇయర్ మీకు చూపిద్దామని చెప్పి చిన్న వీడియో అయితే నేను షూట్ చేశాను. అది ఎండ్ వరకు చూడండి వీడియో, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా గ్రాండ్గా చేస్తారండి. ఇక్కడ స్పెషల్ అయితే అదే పూరి, ఇంకా కూర, పాయసం, ఇంకా హల్వా అనమాట. ఇదైతే కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి అదే చేసేసి ఇంకా రాముల వరకు అయితే నేనైతే ప్రసాదం కింద పెట్టేసి దండం పెట్టుకొని మధ్యాహ్నం అది కొంచెం ఇలా భోజనం చేసేసి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఈవినింగే పార్టీ అవుతూ ఉంటుంది అక్కడ. మార్నింగ్ కూడా అవుతుంది. మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళిపోయారండి, మా పిల్లలు. ఎందుకంటే నవరాత్రిలో చిన్నపిల్లలకి 9 మంది కన్యలకి వాళ్ళు పూజ చేస్తారు కదా, అలా అని చెప్పి మా ఇద్దరు పాపలు కూడా పిలిచేస్తారు అనమాట. అలా అని చెప్పి వాళ్ళకైతే నేను ముందే పంపించేశాను. దాని తర్వాత మేము ఈవినింగ్ వెళ్ళేసాము. ఈవినింగ్ చూసారు కదా, పార్టీ అనేది చాలా గ్రాండ్గా అవుతుందండి. చూసారా, వాళ్ళు రాముల వారిని అంటే ఇలా ఉంటారు కదా గెటప్స్ వేసుకున్న వాళ్ళు కూడా తీసుకొస్తారు. చాలా గ్రాండ్గా అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ ఇలాంటివి మొత్తం జరిగాయి అనమాట. చాలా బాగుంటుందండి. వాళ్ళు చాలా నమ్మకంగా ఈ పూజ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారండి, చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకా వైష్ణవి తెలుసు కదండి, జమ్మూ కాశ్మీర్, అక్కడికి కూడా వెళ్తూ ఉంటుందండి. ప్రతి ఇయర్ కూడా మా అక్క అయితే వెళ్తూ ఉంటుంది. ఈ ఇయర్ అయితే ఇప్పుడు వెళ్తారు, మేలో వాళ్ళు వెళ్తారనమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటారు. వైష్ణవి దేవుడు ఉంటుంది కదా, దుర్గమ్మ వారు, అక్కడికైతే వెళ్తూ ఉంటారండి. చాలా ఎంజాయ్ చేసాము. ఎవ్రీ ఇయర్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నేను కూడా కొంచెం డ్యాన్స్ అయితే వేసేసాను వాళ్ళతో పాటు. చాలా అంటే హ్యాపీగా ఉండింది. భజన కీర్తనలు కానీ అక్కడ వచ్చే సాంగ్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టిందనమాట. అవి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా జరిగింది. అలా అని చెప్పి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే హిందూస్థానీస్ ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే అన్ని పూజలు చేస్తారు. కాబట్టి వాళ్ళు దాన్ని సేమ్ ఒకేలానే చేస్తారనమాట. కాబట్టి మీరు కూడా చూసేయండి. వాళ్ళ పూజా మందిరం అనమాట ఇది, దుర్గమ్మ వారి మందిరం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓన్గా విగ్రహం అయితే ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని పెట్టుకున్నారనమాట మా అక్క వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారండి. పాలరాతి బొమ్మ అయితే తీసుకొని పెట్టుకున్నారనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట. కలుసుకున్నాం చాలా రోజుల తర్వాత. అలా అని చెప్పి కూర్చున్నాం. ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. అలా అని చెప్పి కూర్చుని ఉన్నాము. గండి మొత్తం టెర్రస్ పైన మొత్తం వాళ్ళు సెట్ చేసేసారు. టెర్రస్ పైన వాళ్ళ పూజ మందిరం కూడా గది కూడా ఉందన్నమాట. ఆ పక్కనే వాళ్ళు టెర్రస్ మీద మొత్తం సెట్ చేసేసారు. అక్కడ కూర్చొని మొత్తం పూజ చూసేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని భోజనాలు కూడా అక్కడే పెట్టారనమాట. భోజనం తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, మా బావగారు అనమాట. ఆయన మీదకి వచ్చేసింది అమ్మవారు. కొంచెం పూనకు వచ్చినట్టు ఊగారనమాట. చాలా భయం వేసిందని చూడగానే. ఇప్పుడు నేను చూడలేదు ఆయనకి ఇలా. ఆ రోజైతే అలా కొంచెం భయం అనిపించింది నాకు. కానీ ఎంత నమ్మకంగా వాళ్ళు పూజ చేస్తారో అండి, తెలుసా అండి మీకు. చాలా 9 రోజులు ఉపవాసం అంటే మాటలా అండి, ఏమీ తినరు.
ఓన్లీ ఫ్రూట్స్ తప్ప ఇంకేమి తినకుండా వాళ్ళు చేస్తారండి 9 రోజులు కూడా. చాలా నమ్మకంగా చేస్తారండి. వాళ్ళకు చాలా మంచి జరిగిందంట కాబట్టి వాళ్ళు నమ్మకంగా చేస్తారు. మేమైతే ఇప్పుడు ప్రతి ఇయర్ అయితే వెళ్తూ ఉంటాం వాళ్ళ ఇంటికి. ఇంకా మీరు ఎలా చేస్తారు ఈ నవరాత్రులు అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. ప్లీజ్ టు సపోర్ట్ అండి. నాకు ఏ వీడియోస్ తీయట్లేదు. నేను చేస్తున్న రొటీన్ పూజలు ఏవైతే ఉన్నాయో ఎక్కడికైతే వెళ్తున్నామో దాన్ని మాత్రం మీకు పెడుతున్నాను. ప్లీజ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే కమెంట్ చేయండి, నో ఇష్యూ అండి. ఈ కొన్ని సాంగ్స్ ఇది కూడా పెట్టారు కదా ప్రోగ్రామ్ అని చెప్పి, సాంగ్స్ ప్రోగ్రామ్స్ కూడా ఒక లేడీస్కి తీసుకొచ్చారనమాట. ఆమె చాలా బాగా పాడిందండి. ఇక్కడ హిందీ పాటలు కదా మీకు అర్థమవుతుందని చెప్పి నేను కొంచెం వాళ్ళని తగ్గించేశాను. మొత్తం భజన కార్యక్రమాలు కానీ రాములకు సంబంధించిన కానీ మొత్తం అయ్యాయన్నమాట. చాలా గ్రాండ్గా అయిందండి. మరి మీరు ఎలా చేసుకుంటారనేది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. నవరాత్రి ఎలా చేస్తారా, ఇప్పుడు చేయొచ్చా లేదని ఏం డౌట్స్ ఉంటే అడగండి, నో ఇష్యూ అండి. ఇంకొచ్చేసి ఏంటంటే ఇంకా చదివండి ఈవిడే మా తోటికోడలు అనమాట. ఈవిడే పూజ చేస్తూ ఉంటుంది, అమ్మవారి పూజ అనమాట. ఓకే, ఇంకా ఇదిగోండి రాముల వారిది కూడా తీసుకొచ్చింది అనమాట. గెటప్స్ వేసుకొచ్చారు కదా రాముల వారు, లక్ష్మణ్ వారు, సీతమ్మ వారు, ఇంకొచ్చేసి ఆంజనేయ స్వామి ఇవి కూడా తీసుకొచ్చింది అనమాట. మొత్తం చాలా బాగా అయింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. డ్యాన్స్ కానీ వేయడం కానీ. మేము కూడా మా ఆడపడుచులందరూ అంటే మా ఇంట్లో ఉండే ఆడపడుచులందరూ ఇంకా మా కొలీగ్స్ అందరూ మా ఫ్రెండ్స్ మొత్తం అందరం వచ్చేసాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసేసాము. సండే రోజు వచ్చింది కదండి, అందరికీ లీవ్స్ ఉంటాయి, అందరూ వచ్చారనమాట. ఇవ్వండి అందరూ వచ్చేసారు, అందరూ లేడీస్ అనమాట. చాలా ఎంజాయ్ చేసాము. మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనేది ప్లీజ్ కమెంట్ చేసేయండి. ప్లీజ్ లాంగ్ అయిపోయిందేమో వీడియో అయినా కూడా చూసేయండి. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్. ఏమైనా నా వీడియో తప్పులు ఉంటే క్షమించండి. ఓకేనండి, బాయ్.